చివరి దశలో ఎన్నికలు జరగనున్న ఒడిశాలో బీజేపీ, బీజేడీ, కాంగ్రెస్ మధ్య పోరు ఆసక్తిగా మారింది. 25 ఏళ్లుగా అధికారంలో కొనసాగుతున్న నవీన్ పట్నాయక్ స్థానాన్ని ఈసారి దక్కించుకోవాలని బీజేపీ, మరో పార్టీకి అవకాశం ఇవ్వకుండా మరింత బలపడాలని బీజేడీ, వీరిద్దరి మధ్య పోరును అవకాశంగా మలుచుకోవాలని కాంగ్రెస్. ఇలా మూడు పార్టీలు వ్యూహాలతో ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. లోక్సభ ఎన్నికలతో పాటు శాసనసభకు ఎన్నికలు జరుగుతున్న నేపథ్యంలో ఒడిశాలో తాజా రాజకీయ పరిణామాలపై ఇవాల్టి స్టేట్ స్కాన్. దేశవ్యాప్తంగా ఎన్నికల సమరం చివరి అంకానికి చేరుకుంది. జూన్ 1న 7వ దశలో పోలింగ్తో సార్వత్రిక ఎన్నికల ప్రక్రియ ముగియనుంది. ఆఖరి విడతలో 8 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోని 58 పార్లమెంటు స్థానాలకు ఎన్నికలు నిర్వహిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఇందులో ఒడిశాలో మిగిలిన 6 సీట్లలో పోలింగ్ నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తోంది. 21 లోక్సభ స్థానాలు ఉన్న ఒడిశాలో 4 దశల్లో ఎన్నికలు నిర్వహిస్తోంది కేంద్ర ఎన్నికల సంఘం. ఇప్పటికే 3 దశల్లో పోలింగ్ నిర్వహించింది. ఒడిశాలో 2.5 దశాబ్దాలుగా బిజు జనతాదళ్ పార్టీదే ఏకఛత్రాధిపత్యం. ఈసారి కూడా అధికారం తమదేనన్న ఆత్మవిశ్వాసంతో ఎన్నికల బరిలో ఉన్నారు పట్నాయక్. ప్రతిపక్ష బీజేపీ, కాంగ్రెస్లు కూడా ఈసారి సత్తా చాటాలని చూస్తున్నాయి. ఇప్పటికే 15 స్థానాల్లో పోలింగ్ ముగియడంతో చివరగా ఎన్నికలు జరుగుతున్న 6 సీట్లలో పోరు ఉత్కంఠగా మారింది. ఒడిశాలో జూన్ 1న మయూర్భంజ్, బాలాసోర్, భద్రక్, జాజ్పూర్, కేంద్రపర, జగత్సింగ్పూర్లో పోలింగ్ జరగనుంది. ఇప్పటికే ఆయా నియోజకవర్గాల్లో ప్రచారం హోరెత్తుతోంది. ప్రధాని మోదీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ప్రచారం ముమ్మరం చేశారు. ఒడిశాలోని మయూర్భంజ్ సభలో జేపీ నడ్డా మాట్లాడుతూ ప్రధాని మోదీ ప్రభుత్వంలో ఒడిశా అభివృద్ధికి అత్యధికంగా నిధులు కేటాయించామన్నారు. బీజేపీ ద్వారానే ఒడిశా అభివృద్ధి సాధ్యమన్నారు. సాధారణ ఆదమీ మోదీ जी के नेतृत्व में अब विकसित भारत के संकल्प को पूरा करने के लिए चल पड़ा. ये बदलता भारत हमने देखा है. मित्रों, आपको जानकर खुशी होगी कि भारत में एकलव्य मॉडल रेजिडेंशियल स्कूल, ताकि हमारे आदिवासी भाई का बेटा, हमारी आदिवासी बेटे भाई की बेटी ये आज अच्छी शिक्षा ले सके. और इसके लिए मोदी जी ने एकलव्य रेजिडेंशियल स्कूल का बजट, आर्थिक सहायता 1 गुना नहीं, 2 गुना नहीं, 5 गुना नहीं, 10 गुना नहीं, 20 गुना नहीं, 21 गुना बजट बढ़ा दिया, ताकि हमारे कोई भी आदिवासी घर से निकला हुए बेटी या बेटा, उसको पढ़ाई में दिक्कत न हो, उसको पढ़ाई की जा सके. ఇక బీజేడీ అధినేత నవీన్ పట్నాయక్, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, రాహుల్ గాంధీ అగ్రనేతలు సభలు, సమావేశాలు నిర్వహించారు. బాలాసోర్లో ఎన్నికల ప్రచార సభలో ప్రసంగించిన నవీన్ పట్నాయక్ ప్రభుత్వ సంక్షేమ పథకాలు కొనసాగాలంటే మరోసారి బీజేడీని గెలిపించాలని కోరారు. ఇక ఒడిశాలో రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని నవీన్ పట్నాయక్ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే. ఒడిశాలోని కందమాల్ సభలో ప్రసంగించిన మల్లికార్జున ఖర్గే తాము అధికారంలోకి వస్తే పేదల ఖాతాల్లో ప్రతి నెల నగదు జమ చేసి ఆదుకుంటామన్నారు. 24 साल से उड़ीसा में पैसा कानून भी लागू नहीं किया. आज भी उड़ीसा में 22 लाख जमीन के पट्टों के मामला लंबित है, अस्वीकृत कर दिया गए हैं. ये सब गरीबों के हैं और गरीबों को ये काम आपने करने में कोताही की और उनको ये नहीं मिला. हमारी सरकार आने के बाद जो गठबंधन की सरकार आएगी, हम ये जरूर करके दिखाएंगे. 2019 ఎన్నికల్లో ఈ 6 స్థానాల్లో 2 స్థానాలు బీజేపీ గెలుచుకోగా 4 సీట్లు బీజేడీ కైవసం చేసుకుంది. దీంతో ఈసారి బీజేపీ, బీజేడీతో పాటు కాంగ్రెస్ కూడా ఈ స్థానాల్లో గెలుపు కోసం తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. అయితే 3 పార్టీలు సర్వశక్తులు వడ్డుతున్న ఈ ఎన్నికల పోరులో ప్రజలు ఎవరికి పట్టం కడతారో వేచి చూడాలి. బ్యూరో రిపోర్ట్, దూరదర్శన్ న్యూస్. బులెటిన్లో చిన్న విరామం.